చెట్టుబడి తెలుగు లోగిలి. అందరికీ నమస్కారం. నేను మీ రాము, తెలుగు ఉపాధ్యాయుడు. చెట్టుబడికి స్వాగతం, సుస్వాగతం. ఈ సకల చరాచర జీవరాశిలో అత్యున్నతమైనటువంటి జీవిగా ఈ మానవుడు ఈరోజు చలామణి అవుతున్నాడు. ఈ మానవ జీవితం సుకుమారమైనది, ఉత్కృష్టమైనది. మానవత్వంతో, నైతిక విలువలతో సాగాల్సినటువంటి మానవ జీవితం ఈరోజు అగమ్య గోచరంగా పరిసరాల ప్రభావంతో, ప్రసార మాధ్యమాలతోటి, స్నేహితులతోటి, రకరకాలైనటువంటి కలయికల ద్వారా ఈరోజు మానవుడు పుట్టినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో అలా కాక ఈ యొక్క సమాజం చూసి అతను మార్పుకు గురవుతున్నాడు, దొంగ అవుతున్నాడు, దొరవుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో చెట్టుబడి ద్వారా మానవుడికి నైతిక విలువలు అత్యంత అవశ్యము. నైతిక విలువలతో మనిషి ఎలా రాణించాలి, ఈ నైతిక విలువల్ని ఏ విధంగా చెప్తే ఈ మానవులు పాటిస్తారు. శైశవ దశ నుంచే మొక్కై వరంగనేది మానవ వరంగున అన్నారు పెద్దలు. చిన్నతనం నుంచే మనకు మంచి మాటలు నేర్పడంలో అటు తల్లిదండ్రులను, ఇటు ఉపాధ్యాయులను, తోటి పరిసరాలను మనం అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు యువత చెడుదారిలో ప్రవహిస్తుంది, ఎట్లంటే వెళుతూ ఉంది, అనేకమైనటువంటి వ్యసనాలకు లోనవుతుంది, మాదక ద్రవ్యాలని సేవిస్తుంది, చిన్న భిన్నమైపోతున్నాయి జీవితాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కనుమరుగవుతున్నారు. తల్లిదండ్రులకు అండగా నిలవాల్సినటువంటి ఆ వయసులో వారి చేత కర్మకాండలు చేయించుకునేటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? విలువలు లేక. ఇలాంటి విలువలు ఎక్కడ అందుతాయి, ఎవరు అందిస్తారు అని అంటే, మానవ జీవిత మూల్యాలను సమాజానికి అందించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ప్రాచీన మహానుభావులు మనకు అపారమైనటువంటి శతక సంపదనిచ్చారు. ఆ శతకాలలో ఉండేటువంటి, ఆ పద్యాలలో ఉండేటువంటి మేరువు లాంటి, మణిమాణిక్యాల లాంటి అద్భుతమైనటువంటి పద్యాలను మనకు అందించడం జరిగింది. తెలుగువారు గర్వించదగ్గ ఏకైక ఆయుధం పద్యం. ధారణకైతేనేమి, విలువలకైతేనేమి, ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడంలో పద్యం యొక్క స్థానం శిఖరాగ్రం. అలాంటి పద్యాలను, ఆణిముత్యాల లాంటి పద్యాలను, మేలి ముత్యాల లాంటి పద్యాలను, మణిపూసల లాంటి పద్యాలను మన మహానుభావులు వేమన గారైతేనేమి, బద్దెన గారైతేనేమి, ఏనుగు లక్ష్మణ కవి గారైతేనేమి, భర్తృహరి గారు అయితేనేమి, ఇలా ఒకరా ఇద్దర కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారైతేనేమి, విద్యార్థుల్లో మరియు సమాజంలో కాబోయేటువంటి భారత పౌరుడు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వాళ్ళు నిర్దేశించారు, నిర్ణయించారు తమ పద్యాల యొక్క బాణీలను. అలాంటి మకుటామానమైనటువంటి, అసంఖ్యాకమైనటువంటి ఆ పద్యాల యొక్క పొందికను, ఆ శతక మధురిమను మీకు అందించాలని ఈరోజు చెట్టుబడి శ్రీకారం చుట్టింది. అందుకే నవరత్నాలు లాంటి 9 పద్యాలను, అటు వేమన శతకము, సుమతి శతకము, భర్తృహరి పద్యాలను మీకు అందించాలని ఈరోజు తలపెట్టింది. విద్యార్థులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పద్యాలను ఆచరించి సన్మార్గంలో నడిచి సమాజానికి హితాన్ని చేకూర్చే విధంగా మీరందరూ ఉండాలనేది ఈ చెట్టుబడి యోచిస్తుంది. అందులో మొదటగా వేమన శతకం. యోగి వేమన 17వ శతాబ్దం చెందినటువంటి మహానుభావుడు అద్భుతమైనటువంటి ఆటవెల ఛందస్సులో మనకి 3 పాదాల్లో విషయాన్ని చెబుతూ తన యొక్క ముకుటామానమైనటువంటి విశ్వధాభిరామ వినుర వేమ అనే ముకుటాన్ని మనకు అందించాడు. ఆయన సమాజాన్ని చూసినట్టుగా, ఆయన సమాజంలో ఉండేటువంటి ఆ మంచి చెడులను ఎత్తి చూపినట్లుగా ఇంకొకరు ఆ ప్రయత్నం చేయలేదని చెప్పవచ్చు. ఆనాడే రాబోయేటువంటి, జరగబోయేటువంటి పోతులూరు వీరబ్రహ్మానంద స్వామికి సమకాలికుడిన. అందుచేత ఏమో కానీ ఆ కాలంలో వారికి దూరదృష్టి అత్యద్భుతం. ఎంత చక్కటి విషయాల్ని వారు చెప్పారో అలాంటి వేమన శతకంలో నుంచి ఆణిముత్యాల లాంటి ఒక 9 పద్యాలని ఈరోజు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది చెట్టుబడి.